ఇప్పుడు సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయి యాజకులు అరకాలు యోర్దాన్ నీళ్లను ముట్టగానే, యోర్దాన్ నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచి. ఇది ఇలా మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే దాని గురించి మాట్లాడుతూ అసలు యోర్దాను నది పరిస్థితి గురించి 14వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కోతకాలం అంతే యోర్దాను దాని గట్లన్నిటి మీద ఎలా ఉంటుందంట? పొర్లి పారును. ఎలా ఉందనంటే గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసము మోయే యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి. ఇప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కాలు పెడితే ఏమైపోతుంది? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి యోర్దాను నదిలో కాలు పెడితే ఏమవుతుంది? కొట్టుకుని పోతారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎవరు వెళ్ళి కాలు పెట్టాలి అని దేవుడు అన్నాడంటే, దేవుని సన్నిధిని మోస్తున్న యాజకుడు కాలు పెట్టాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఎవరు పడితే వాళ్ళు సేవ చేస్తాము అని అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నిజంగా యోర్దాను నదిలో కాలు పెట్టాను వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వచ్చి నేను కాలు పెట్టేస్తాను, నేను దాటేస్తాను అని అన్నావు అనుకో, దేవుడు ఏమంటారు తెలుసా? కొట్టుకొని పోతావు. అసలు అపవాది అగ్నిబాణాలు వదులుతున్నాడు. నీకు అసలు వాక్యమే సరిగ్గా తెలియకపోతే ఆడు వదిలే బాణాలకు నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. కాబట్టి కొట్టుకొని పోతావు. ఎవరు పడితే వాళ్ళు కాలు వేయకూడదు. మరి ఎవరు రావాలంటే దేవుడు ప్రతిష్ఠించుకున్న యాజకులు, పరిశుద్ధపరచబడిన యాజకులు, దేవుని ఎన్నికలో ఉన్న యాజకులు.